నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాకు వెనుకబడిన జిల్లానే ముద్రను పోగొడతాం. జనవరి నెలాఖరుకు రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలి. విద్యాశాఖ వర్క్షాప్లో విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. విజయనగరం జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు అంతా కష్టపడి పనిచేసి జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు ప్రయత్నించాలని ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత సూచించారు. గుంతలలేని రహదారులు, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాపై ఉన్న వెనుకబాటుదనం ముద్రను చెరిపివేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అధికారులంతా పూర్తి స్థాయిలో తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్ఛార్జి మంత్రి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గుంతలు లేని రోడ్ల కార్యక్రమం, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు, రెవెన్యూ శాఖ ద్వారా భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చే వారితో మండల స్థాయి అధికారులు గౌరవంగా ప్రవర్తించి వారి సమస్యలను సావధానంగా వినాలని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో అనుసరించే విధానాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచేవిగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గుంతలు లేని రోడ్ల కార్యక్రమాన్ని చేపట్టిందని, సంక్రాంతి నాటికే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా గుంతలు లేని రహదారులు ఉండకూడదని నిధులు మంజూరు చేశారని, అందువల్ల రోడ్లు, భవనాల అధికారులు ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తించి ముమ్మరంగా పనులు చేయించాలని కోరారు. జిల్లాలో ఎన్డీబీ, సిఆర్ఎఫ్ తదితర నిధులతో చేపట్టిన పనుల పరిస్థితిని కూడా మంత్రి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను పూర్తి చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. గత 5 ఏళ్లలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేసేందుకు పనులు లేక నిర్వీర్యమైపోయిందన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా రానున్న రోజుల్లో ముమ్మరంగా పనులు చేపట్టి పూర్తి చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో సాగునీటి కాల్వలు, ఫీడర్ ఛానళ్ల మరమ్మతులకు ఉపాధి హామీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని రాజం శాసనసభ్యుడు కోండ్రు మురళీమోహన్ సూచించారు. వచ్చే వేసవి సీజన్లో ఈ పనులు చేపడితే రైతాంగానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉపయోగపడేలా ఫిష్ పాండ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టి ఉపాధి కల్పించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సూచించారు. తోటల్లో ఫారం పాండ్ల తవ్వకం ద్వారా నీటి నిల్వ కట్టడాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కనీసం 20 ఎకరాలకు తక్కువ లేకుండా తహసీల్దార్లు ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఆర్ఎండ్బి రోడ్లకు ఆనుకుని ఉన్న స్థలాలను గుర్తిస్తే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. వీలైతే 20 నుంచి 40 ఎకరాల వరకు భూమిని గుర్తించాలని, దీనిపై తనకు ఈ నెలాఖరు నాటికి నివేదికలు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫ్రీహోల్డ్ చేసిన భూములు, రెవెన్యూ శాఖ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు. మ్యూటేషన్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి చెప్పారు. భోగాపురం మండలం రామచంద్రపేటలో ఇటీవల తనకు వచ్చిన ఫిర్యాదుపై వివరించగా దీనిని పరిష్కరించాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నందున తహసీల్దారులు ఈ అంశంలో చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా కృషి చేయాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి, ఎస్కోట ఎమ్మెల్యే కోల లలితకుమారి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, ఆర్ఎండ్బి ఎస్ఈ కాంతిమతి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్, ద్వామా పీడీ శారదాదేవి, ఆర్డీఓలు కీర్తి, రామ్మోహన్ రావు, సత్యవాణి, డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అధికారులు, పోలీసులు, సిబ్బందితో కలిసి ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు విస్తృతంగా అవగాహనను కల్పించారు.
రహదారి భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం రవాణా శాఖ అధికారి సత్యనారాయణ సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రయాణికులకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభమవగా ఫిబ్రవరి 15 వరకు జరగనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ లేని వారిపై, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై, అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఆపై జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటికే విధించిన జరిమానాలు చాలా మంది బకాయిలు ఉన్నారని, వారు తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరంలో జనవరి నెలలో ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తాం. అందులో భాగంగానే ఈ నెల జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ మాసోత్సవాలని నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రజలు ఈ ప్రయాణికులకి ప్లస్ డ్రైవర్స్కి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే తాగే వాళ్ళని, హెల్మెట్ లేని వాళ్ళకి, సెల్ ఫోన్లో మాట్లాడే వాళ్ళని చూసి కేసులు బుక్ చేస్తున్నాం. ఫైన్లు కూడా విపరీతంగా ఉంటున్నాయి. ఇది అందరూ మనం మారాలి, మనం హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మన పార్వతీపురం రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు ఇలాగా అన్ని జిల్లాల్లోనూ జరుగుతుంది. ప్రతి విలేజ్లను కూడా వెళ్ళి, ప్రతి మండలానికి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఎన్నో రాజ్యాంగ పదవులు చేపట్టిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు రామతీర్థంలో రాముని శిరస్సు ధ్వంసం చేసిన కేసులో నిందితుడికి సాక్షికి తేడా తెలియటం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే కళా వెంకట్రావుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం పొందిన ఆటో డ్రైవర్ రాముని విగ్రహం కేసులో నిందితుడు కాదని, సాక్షి అని పేర్కొన్నారు. అలాంటి పేద వ్యక్తి దయనీయ పరిస్థితిని చూసి ఆర్థిక సాయం అందించామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ జనామాలోనే ఆ కేసు నమోదైందని మంత్రి గుర్తు చేశారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు మాట్లాడుతూ 1,000 కోట్ల రూపాయలు దోచుకొని సిబిఐ కేసులో ఏవన్గా ఉన్న జగన్ను చంకలో పెట్టుకుని బొత్స చేస్తున్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ధ్వజమెత్తారు. 43,000 కోట్ల రూపాయలు అభియోగాలున్నాయి. ఈయన ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, తినేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు ఉంది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ ఎంత? A1 A2? A1 చంకలో పెట్టుకొని ఆయన కింద ఈయనుండి ఓ విట్నెస్ మీద మాట్లాడుతుండేటప్పుడు ఈయన చెప్పాడంటే దెయ్యం వేదం వల్లించినట్టుగా ఉంది. జగన్ 43,000 కోట్ల రూపాయలు అభియోగాలతో 16 మాసాలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తిని పక్కలో పెట్టుకొని ఆయన కింద పనిచేసి ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ముగ్గురు కలిసి అటెంప్ట్ టు మర్డర్ ఈ కేసులో. ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? అందుకోసం ఏది మాట్లాడినా కొంచెం దాని పూర్వాపరాలు తెలుసుకోవడం అవసరం. ఒకవేళ ఏట్యూ అయినా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, చావు బ్రతుకుల్లో ఉండే వ్యక్తికి దొంగోడైనా, యాక్సిడెంట్ అయినా ఎవరికైనా మందు ఇస్తాం కదా, ఇస్తారా లేదా? దట్స్ ఆల్. అంటే ఇన్నిసార్లు మంత్రి పదవులు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళకి ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. అక్కడ ఎక్యూజ్డ్ అని ఆయన చెప్తాడు, నేను రికార్డ్స్లో ఓపెన్ చేసుకొని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే అతను విట్నెస్. అతను ఎక్కడ విట్నెస్? అతను ఆ చెరువుకి సంబంధించి ఇంజన్తో తోడే వ్యక్తి, వాటర్ బయటకు తీసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్. సో ఎప్పుడైతే రామతీర్థాల్లోని ఒక సంఘటన, అవాంఛనీయ సంఘటన జరిగింది, రాముల వారి తలని నరికేసిన పరిస్థితి, ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేటిలో ఉన్నది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేయమని చెప్పి తర్వాత పోలీసులు అతనికి 1,000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు. అతను అనారోగ్య రీత్యా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పి ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న తర్వాత మా మంత్రులు చెప్తున్నారు,
చెప్తున్న మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. అతను నిజంగా చాలా ఆనందపడి ఈ 5 లక్షలతో నేను తిరిగి నా జీవనాన్ని పునర్జన్మలాగా ఫీల్ అవుతున్నాను అని చెప్పారన్న సంగతి వీళ్ళు కూడా చెప్తున్నారు. అతని విట్నెస్ గా అతను ఇచ్చిన రికార్డెడ్ విట్నెస్ కూడా మా రికార్డ్స్ లో ఉంది. సో అక్యూజ్డ్ కి విట్నెస్ కి కూడా తేడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసేసి మా మీద అభియోగాలు చేసి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత నేను భయపడ్డాను. ఒకసారి నిజమేనేమో ఒకసారి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం. మాకు తెలుసు అటువంటి పొరపాట్లు మా దగ్గర జరగవు. మేము మళ్ళీ అంతే ఒకసారి వెరిఫై చేసుకుంటే అతను విట్నెస్ ఆయన. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. బుధవారం కొత్తగూడ గ్రామంలో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి బుధవారం పరామర్శించారు. కొత్తగూడ గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను, రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర సరుకులను అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శివనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు బిడ్డిక పద్మావతి, కండ్రక కళావతి, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. విజయనగరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్ను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలతో బాధపడే రోగులు తమ జీవనశైలి మార్పు ద్వారా ఆరోగ్యం సాధించవచ్చని, దానికి అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్ను ప్రారంభించామన్నారు. సాధారణ చికిత్స పొందుతున్న రోగులు వెల్నెస్ క్లినిక్లో జీవన విధానాలు, తీసుకోవాల్సిన ఆహారం తదితర విషయాలపై సలహాలు, సూచనలు అందిస్తారని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మలీల మాట్లాడుతూ జీజీహెచ్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు వెల్నెస్ క్లినిక్ను ప్రారంభించడం జరిగిందన్నారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, మానసిక సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ వెల్నెస్ క్లినిక్లో సాధారణ చికిత్సతో పాటు సరైన కౌన్సిలింగ్ చేసి వారికి సరిపడా ఎక్సర్సైజెస్ గురించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, బ్యాలెన్స్ డైట్ తదితర సూచనలు ఇస్తారన్నారు. దీనివలన పేషెంట్ యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. సోమవారం, బుధవారం రోజులలో ఈ వెల్నెస్ క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశానుసారం ఈరోజు వెల్నెస్ క్లినిక్ స్థాపించబడినది. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు పేషెంట్స్ ఎవరైనా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఆర్ ఎనీ సైకియాట్రీ ఇల్నెస్ ఉండేవాళ్ళు, ఆర్ యాంటీనేటల్ మదర్స్, పోస్ట్ నేటల్ మదర్స్, వీళ్ళందరికీ చికిత్సతో పాటు వారికి సరి అయిన కౌన్సిలింగ్ చేసి, ఒకటి డైట్ గురించి, తర్వాత ఎక్సర్సైజ్ గురించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తూ సరి అయిన బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకోవాలి, అలాగే ఏ మోతాదులో ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నది చెప్పబడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండేవారికి వారి డిసీజ్ తీవ్రత తగ్గుతుంది. దానివల్ల వాళ్ళ లాంగివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, మిగతా వాటిల్లో కాంప్లికేషన్స్ తగ్గించి వాటి ఈ ఫిజికల్ యాక్టివిటీ అండ్ సరి అయిన మోతాదులో డైట్ తీసుకోవడం వల్ల మెడిసిన్ డోసేజ్ కూడా, మెడిసిన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. అలాగే వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మార్బిడిటీ తగ్గించవచ్చు. ప్రజల యొక్క లాంగివిటీ పెంచి వాళ్ళు ఇండిపెండెంట్ జీవన విధానంలో బ్రతకడానికి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ చేయడానికి ఈ అవకాశం ఉంటుంది ఈ వెల్నెస్ క్లినిక్ ద్వారా. ఉన్నటువంటి వ్యాధులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటివన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అది మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనేది దాంతో ఈ వెల్నెస్ సెంటర్ అనేది మొదలుపెట్టారు. డాక్టర్ లీలా గారు, అలాగే డాక్టర్ దేవి మాధవి గారు, డాక్టర్ లీలా గారు ప్రిన్సిపల్ జీజీహెచ్, అలాగే దేవి మాధవి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. అలాగే సూపరింటెండెంట్ గారు శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్ గారు,
అందరు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఈ వెల్నెస్ అనేది బేసిక్లీ మెడిసిన్స్ అయితే డాక్టర్స్ ఇస్తారు, కానీ లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలనేది ఆ విధంగా పేషెంట్స్ని హెల్ప్ చేయటానికి. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంటే చిరుధాన్యాలకి మార్చుకోవటం, లేకపోతే వెజిటబుల్స్ ఎక్కువ తినటం, ఈ విధంగా ఏ విధంగా చేయాలనే దాంతోడు ఎక్సర్సైజ్ కూడా ఏ విధంగా ఎంతసేపు ఎక్సర్సైజ్, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది వారు చేస్తే వారి వ్యాధికి హెల్ప్ అవుతుంది అనేది. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నోళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ చేయకూడదు, ఆ విధంగా వాళ్ళు హెల్ప్ చేయటానికి అనేది ఈ వెల్నెస్ సెంటర్ అనేది మొదలుపెట్టారు. అయితే ఈ వెల్నెస్ సెంటర్ కూడా చాలా మంచి ఇనిషియేటివ్. అందరు కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఎన్నో మార్పులు వస్తాయి మన సొసైటీలో, వాళ్ళ హెల్త్ ఎంతో బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఇవి చేయటం జరిగింది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రక్తదానం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త నిల్వల కొరతను అధిగమిద్దామని సైనిక సంక్షేమ శాఖ అధికారి మజ్జి కృష్ణారావు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర రక్తదాత బొడ్డేపల్లి రామకృష్ణారావు 188వ రక్తదానం చేశారు. విజయనగరంలోని ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో నిరంతర రక్తదాత బొడ్డేపల్లి రామకృష్ణారావు జన్మదినోత్సవం సందర్భంగా తన స్నేహితులతో కలిసి స్వచ్ఛంద రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు మాట్లాడుతూ, సరైన సమయంలో రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారిని ఆదుకోవటానికి స్వచ్ఛందంగా రక్తదానం చేయటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. రక్తదానం చేస్తే ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవ్వవని, అందరూ రక్తదానం చెయ్యాలని, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన బొడ్డేపల్లి రామకృష్ణ 188వ, చైతన్యవర్మ 143వ, కింతాడ రాము 40వ, కంది నరేష్ 9వ రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. రక్తదాత బొడ్డేపల్లి రామకృష్ణారావు మాట్లాడుతూ, రానున్న వేసవిలో రక్త నిల్వల కొరత లేకుండా చూడటానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రక్తదాతలు హరికృష్ణ, శ్రీనివాస్ మేఘమాలలను సత్కరించి అభినందించారు. ఈరోజు మన బొడ్డేపల్లి రామకృష్ణారావు గారు 61వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ద్వారా ఆయన 188వ రక్తదానం చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ఒక ప్రపంచ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. వారితో పాటుగా వారి ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరు 143వ, మ్యాషర్ ఏమో 40వ రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ రక్తదానం అనేది సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్లలో కానివ్వండి, రక్తహీనత వలన కానివ్వండి, వారికి రక్తం లేకపోవడం వలన, మ్యాషర్ ఈ రకమైనటువంటి రక్తదాన శిబిరాల వలన ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. మీరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అదే రకంగా మ్యాషర్ చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు చెప్పుకోదగ్గటువంటివి. ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో నిల్వల కొరత అనేది ఉండడం అనేది తెలిసిన తర్వాత కాకతాళీయంగా ఈరోజు
నా జన్మదినం కూడా కావడంతో ఈరోజు క్యాంప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. షార్ట్ టైంలోనే మా మిత్రులు స్పందించి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఎంతో దూరం నుంచి ప్రయాసపడి మా మిత్రులు చైతన్య వర్మ గారు అయితే ఆయన తణుకులో నివాసం ఉంటూ మన జిల్లా వాసి అయినందున ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈరోజు రక్తదానం చేయడానికి ఆయన పూనుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే మా మిత్రులు మాస్టారు రాము గారు కూడా ఈరోజు రక్తదానం 40వ చేయడం, ఇదంతా కూడా ఒక మంచి పరిణామం, ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు. ఇటువంటి వారిని అందరినీ చూసి యువత స్పందించి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంతో మంది రక్తం దొరక్క బాధపడుతున్న వాళ్ళు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నారు. అటువంటి వారందరినీ కూడా ఆదుకోవడానికి యువత ముందుకొచ్చి ఎటువంటి భయాల్ని అన్నింటినీ కూడా దూరం చేసుకొని రక్తదానం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు 188వ రక్తదానం చేస్తున్నాను. ఈ రక్తదానం ద్వారా ఇంకొన్ని ప్రాణాలైనా కాపాడాలి. భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినంతకాలం నా తల్లిదండ్రుల కృప వలన ఈ రక్తదాన శిబిరాన్ని, ఈ నా జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని నా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను. ప్రభుత్వ లక్ష్యాల మేరకు కష్టపడి పనిచేసిన కలెక్టర్ జేసీ తమ మనోభావాలను తీవ్రంగా గాయపడేలా మాట్లాడారని విజయనగరం జిల్లా సర్వేశాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రావు చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ మండల స్థాయిలో పనిచేసే సర్వే ఉద్యోగులు చక్కగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ జేసీ మాట్లాడే భాష చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇదే విషయమై తమ సంఘ కార్యాలయంలో నిరసన తెలిపామని అక్రమంగా సోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. తక్షణమే అక్రమ నోటీసులు రద్దు చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటిగా ఏదైతే సర్వే గ్రామ సభలను కండక్ట్ చేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేసిన, అలాగే రెవెన్యూ మంత్రి వర్యులు కూడా ఇన్స్ట్రక్షన్స్ మీద కండక్ట్ చేసిన ఏదైతే గ్రామ సర్వే సభలు అన్నీ ఉన్నాయో, సర్వే సభల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా రఫ్లీ 24,000 పైచిలుకు అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 10,000 పైచిలుకు సర్వేకి సంబంధించినవి, 13,000 పైచిలుకు వీళ్ళకి రెవెన్యూకి సంబంధించిన ఉంటే 10,000 పైచిలుకు ఏవైతే అప్లికేషన్స్ అన్నింటిని కూడా అప్లోడ్ చేయమని PGRS లో పెట్టమని ఆ రోజు VC లో ప్రస్తుతం ఉన్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే మా వాళ్ళందరూ కూడా వెంటనే PGRS అప్లోడ్ చేయడం మొదలు పెడితే మరుసటి రోజు అది ర్యాంకింగ్ లో 26th ర్యాంక్ వెళ్ళిపోయింది జిల్లా అనే ఉద్దేశంతో, విజయనగరం జిల్లా అని దాన్ని వెంటనే ఆపమని చెప్పారు. అప్పటి నుండి అవన్నీ అప్లోడ్ చేసి దానికి తగ్గట్టుగా తదనుగుణంగా ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని రిడ్రెస్లు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా తయారు చేసుకున్నారు. ఇందులో పండగ ముందు మళ్ళా వెంటనే ఇమీడియట్ గా చేయాలని చెప్తే రాత్రి పావులు కష్టపడి విలేజ్ సర్వేయర్స్, మండల సర్వేయర్స్, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ పర్యవేక్షణలోని మొత్తంగా అన్ని కూడా 100% అప్లోడ్ చేశారు. చేశాడు. ఈ మధ్యకాలంలో సమీక్షా సమావేశాలు నిర్వహించేటప్పుడు ప్రతిసారి కూడా సర్వే ఎంప్లాయీస్ని దుర్భాషలాడడం, నిందించడం, తోలనాడడం, వాళ్ళ భాషను మరి మీకు చెప్పలేం, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అట్లా బిహేవ్ చేయడం వల్ల మా మనసులన్నీ కూడా గాయపడి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకున్న సమయంలోనే అందరికి కూడా ఒకరోజు 7 గంటలకి మీటింగ్ పెట్టి 7 గంటలు 1 నిమిషానికి అందరికి 27 మండల సర్వేయర్లకి మరియు 6 డిప్యూటీ ఇన్స్పెక్టర్లకు కూడా మెమో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 2 గంటల్లో మళ్ళా మీటింగ్ పెట్టి 9 గంటలకు మీటింగ్, 9:01 నిమిషానికి షోకాజ్ నోటీసులు ఒక 2 డిప్యూటీ ఇన్స్పెక్టర్లకి 5 మండల సర్వేలకు ఇవ్వడం జరిగింది. దాంతో మా సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కసారి ఆవేశం పెళ్లిబుకి మరుసటి రోజు ఇక్కడ వచ్చి అందరూ కూడా నిరసన తెలియడానికి ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘ భవనం ఇక్కడ కట్టుకున్న ఈ భవనంలోనే మేము నిరసన తెలియజేసాం. కలెక్టరేట్ కూడా రాలేదు, అట్లీస్ట్ ఇక్కడ నిరసన తెలియజేసిన దాన్ని ఆయన ప్రెస్టేజ్ గా తీసుకొని వెంటనే చర్యలు తీయడం మొదలు పెట్టారు అన్నమాట. అంటే నిన్న సాయంత్రంకి అంటే నన్ను హెడ్ ని ముందు కొట్టేస్తే ఓకే అంత తప్పబడిపోద్దన్న ఉద్దేశంతో ఆయన చేసిన పని ఏంటంటే ఫస్ట్ నన్ను సరెండర్ చేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ విజయవాడకి సరెండర్ చేయడం జరిగింది. సో దీని మీద మళ్ళీ ఈరోజు ఉధృతం అయింది. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఆయన మా తాలూకా డిమాండ్ మొట్టమొదటి ఏంటంటే మాకు ఏదైతే దుర్భాషలాడో దానికి ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలి. మాకేదైతే ఇప్పుడు చేశారో చర్యలని మెమోలు అవనివ్వండి, లేకపోతే షోకాజ్ నోట్స్లు అవ్వండి, లేదా సబ్సీక్వెంట్ నన్ను సరెండర్ చేయడం అవనివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ యథాస్థితి స్థానంలో ఉన్నంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకి కొనసాగించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా కేంద్రంలో గల రామనారాయణం పుణ్యక్షేత్రంలో ఈ నెల 24వ తేదీ నుంచి 3 రోజుల పాటు రామాయణంపై ప్రపంచ యువత మహాసదస్సు నిర్వహిస్తున్నామని వాల్మీకి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ నారాయణం శ్రీనివాస్ తెలిపారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రపంచ గురీజీలు, వేద పారాయణ పండితులు, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయుల నడుమ అత్యంత వైభవంగా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు గౌరీ నిత్యనారాయణం, శ్రీరామ్ చక్రధర్, శారదా దీప్తి, జాహ్నవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రీసెర్చ్ అన్న పదం ఎప్పుడు చూసినా మనము పెద్దవాళ్ళు చేస్తున్నారు, స్కాలర్స్ చేస్తున్నారు అని అనుకుంటాము.
కానీ ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ చాలా చిన్నపిల్లలు, కానీ వాళ్ళకున్న రీసెర్చ్ జ్ఞానం ఎంతోమంది పండితులకు కూడా ఉండదు. సో పిల్లలలో మనం రీసెర్చ్ అనేది చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి అన్నది ఈ వారధి అనండి, వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేది వాటి లక్ష్యము. సో పిల్లలలో పరిశోధనా తత్వం ఏర్పరచాలి, రామాయణంలో ఉన్న వివిధ కోణాలను ఆవిష్కరించాలి. ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్న 60 టీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ 60 రామాయణంలోని 60 కోణాలను ప్రజెంట్ చేస్తున్నాయి. ఏది డూప్లికేట్ లేదు. సో 60 కోణాలు. తర్వాత 2000 పైచులకి ఎస్సేస్ వచ్చాయి మనకి. వాటిలలో కూడా చాలా మటుకు భిన్నమైన ఎస్సేస్ రావడం జరిగింది. ఇది కేవలం విజయనగరానికి మాత్రమే పరిమితం అవ్వలేదు, చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాలకి ఎస్ఏఎస్ అండ్ రీసెర్చ్ పేపర్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కొందరు చిన్నపిల్లలు వీడియోస్ అదే మన ఎస్ఏఎస్ రాయడం చేతకాక చిన్నపిల్లలు కదా, వయసు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వీడియో ఎస్ఏఎస్ సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ఎంతోమందితో మనకి ఒక చిన్న అడుగు వేద్దామని అనుకున్నాం. రాముడి సహకారం వల్ల ఇది చాలా పెద్దగా బాగా జరుగుతుంది. కాంపిటీషన్ అనేది కూడా మనం కండక్ట్ చేసాం ప్రతి స్కూల్లోని. ఒక 50 స్కూల్స్లో మనం కాంపిటీషన్ అనేది కండక్ట్ చేసాం. మనకి 2000 బుక్లెట్స్ అనేది వచ్చాయి. వాటితో మనం సహస్రనామార్చన చేస్తున్నాము. 26వ తేదీన మా తాతగారు పుట్టినరోజు. ఆయన ఆశయానికి ముందు ఒక అడుగు ముందు వేయాలనేది ఆ పేపర్స్తో మనం సహస్రనామార్చన చేస్తున్నాము. ఇప్పుడు పిల్లల మనస్తత్వం పువ్వు లాంటిది కదా, అది పువ్వు ఎలా వికసిస్తుంది, ఒక సూర్యుడి కిరణాలతో వికసిస్తుంది. అలాగే పిల్లల మనస్తత్వం కూడా రాముడు నామం అనే దాంతో వికసిస్తుంది అనమాట. వాళ్ళు రాసిన పేపర్స్తోని మనం సహస్రనామార్చన చేస్తున్నాము. మీద రెగ్యులర్గా క్లాసెస్ పిల్లలకి రెగ్యులర్గా జరగడం, సమ్మర్ క్యాంప్స్ అని తవాస్మి బృందం వారితోటి వారు రామాయణం మీద 7 years రీసెర్చ్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ క్లాసెస్ ముందు తీసుకెళ్ళడం. రీసెంట్గా మన వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి మన రీసెర్చ్ సెంటర్ కూడా ఇనాగ్రేట్ చేశారు సెప్టెంబర్లో. కేవలం రామాయణాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, రామాయణం మీద రీసెర్చ్ చేయాలని పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ కూడా రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో అది ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఆ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ఎంఈఓలకు, పాఠశాలల క్లస్టర్ హెడ్ మాస్టర్లకు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ కారణంగా ఏ ఒక్క విద్యార్థి నష్టపోకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు పాఠశాలకు చేసే రాకపోకలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఈ కార్యక్రమం ఎంతో కీలకమైనదిగా పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా ఎటువంటి నష్టం జరగకూడదని, అందుబాటులో ఉన్న భవనాలు, ఇతర మౌలిక వసతులు వృధా కాకుండా వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే విధంగా పునర్వ్యవస్థీకరణను నిర్వహించాలని ఆదేశించారు. ఒకవేళ ఉపాధ్యాయులను మిగిలి చూపినా వారిని ఇతర జిల్లాలకు పంపించేది లేదని, వారి సేవలను ఇక్కడే వినియోగించుకోవటం జరుగుతుందని చెప్పారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో విజయనగరంలో ఐసిడిఎస్ సిబ్బందితో కూడా చర్చించాలన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఈ నెల 25 నాటికి అత్యంత ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల వివరాలు, ప్రభుత్వ ఆదేశాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న 162 క్లస్టర్లను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 131 క్లస్టర్లుగా మార్చడం జరుగుతుందని డిఈఓ వివరించారు. ఈ వర్క్ షాప్ లో విద్యాశాఖ ఈడీ గౌరీశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం జిల్లాకు వెనుకబడిన జిల్లా అనే ముద్రను పోగొడతాం. జనవరి నెలాఖరులోగా రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. కూటమి ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలి. విద్యాశాఖ వర్క్షాప్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. వార్తల సమాప్తం. నమస్కారం.